సార్ నమస్తే, మీ పేరు? నాగులపల్లి వెంకట సత్యనారాయణ అండి. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? మంగళగిరి 22వ వార్డు రత్నాల చెరువు నుంచి వచ్చామండి. మరేంటి అసలు లోకేష్ గారి చేతుల మీదుగా మీ సొంత ఇంటి కళ నెరవేరింది, ఈరోజు పట్టా కూడా అందుకుంటా ఉన్నారు. ఎలా అనిపించింది సార్ అసలు మీకు? నిజంగానే కళే సార్, ఈ కళ అనుకుంటున్నా. నేనైతే మాత్రం నమ్మలేకపోతున్నా ఇప్పుడు. ఎందుకంటే 42 సంవత్సరాల కాంచి నాయకులు వస్తున్నారు, పోతున్నారు, వెళ్తున్నారు, దొంగ హామీలు ఇచ్చి అట్నుంచి అటే ఇక మళ్ళీ మా చెరువు వైపు కూడా చూడరు. అట్లాంటిది మా లోకేష్ సార్ గారు చెరువులోకి ఇంచుమించుగా మేము వర్షంలో బాధపడినప్పుడు, బురదలో మాయమైపోయినప్పుడు మా చెరువులోకి వచ్చారు. ఇళ్లలోకి వెళ్ళి, గుంతల్లోకి వెళ్ళి అక్కడ జరిగిన ఆ నష్టాన్ని అంచనా స్వయంగా అతనే వేసి దానికి సంబంధించి చేనేత కార్మికులకి వర్షాకాలంలో ప్రతి మొగ్గానికి 25,000 ఇచ్చారు. ఏ నాయకుడు అలా ఇవ్వలేదు. అదొకటి. అప్పుడే మేము అనుకున్నాం ఈసారి ఏదో సాధిస్తాడు, మన మంగళగిరిలో ఏదో సాధిస్తాడు అనుకుంటూనే ఉన్నాం. మా భావనశ్రీ స్వామివారి గుడి టెంపుల్ ఎదురుగానే రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఆ రోజున హామీ ఇచ్చారు, నన్ను గెలిపించండి అమ్మా, మీకు ఖచ్చితంగా ఇళ్ల పట్టాలు అందిస్తాను, రిజిస్ట్రేషన్ కల్పిస్తానని. ఆ మాటని సంవత్సరంలోపు అన్నారు ఆ సారు. కానీ ఒక 2 నెలల ముందే మాకు ఈ పండగని తీసుకొచ్చారు. అంటే గెలవక ముందు నారా లోకేష్, గెలిచిన తర్వాత నారా లోకేష్ తేడా ఏమన్నా గమనించారా? ఏం తేడా ఉంటుంది సార్? చంద్రబాబు నాయుడు గారి గురించి తేడా అని చెప్పగలుగుతామా? అతను ఎప్పుడూ ఒకటే. జేమ్స్ ఆయన మాట మీద పోతారు. ఆయన కుమారుడు, ఆయన ఎప్పుడూ ఒకటే. గెలవనప్పుడు ఆయన సొంత డబ్బులు పెట్టి ప్రజలకు సేవ చేశాడు. గెలిచాకంటే ఇంకా అధికారం ఉంటే ఇంకా బాగా చేస్తారని నమ్మాము. ఆ నమ్మకాన్ని మా కార్యకర్తలకి, మా వాళ్ళకి అందరికీ కూడా ధైర్యంగా ఇచ్చారు. మేము చొక్కా ఎగరేసుకొని బ్రతికేలాగా చేశారనేది మా అభిప్రాయం సార్. అంటే ఒక రకమైన ప్రచారం తీసుకొస్తూ ఉన్నారు. సానుభూతి పరులకి, పార్టీ కార్యకర్తలకి ఈరోజు అక్కడ ఇళ్ల పట్టాలు ఇస్తున్నారని ఒక ప్రచారాన్ని బయట తీసుకొచ్చారు. ఇది ఎంతవరకు నిజం అండి? అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తున్నారా పట్టాలు? అసలు ఎంక్వైరీ చేసినప్పుడు రెవెన్యూ శాఖ కదా సార్ ఎంక్వైరీ చేసింది. అసలు పార్టీ నాయకులు తిరగలేదుగా దానివైపు. అట్లాంటప్పుడు మీరు ఏ పార్టీ అని రాయలేదుగా. స్వయంగా ఇప్పుడు నేను గ్యాలరీలోకి చూపిస్తా, వైసీపీ నాయకులు ఉన్నారు, వాళ్ళు కూడా ఈరోజు లోకేష్ గారికి జై కొడుతున్నారు. ఏంటంటే వాళ్ళ నాయకులు కూడా చెప్పి అబద్ధాలు చెప్పి మోసం చేసిన సంగతి వాళ్ళకి తెలుసు, మనస్సాక్షికి తెలుసు సార్. ఏదైనా సరే వాళ్ళు కూడా ఈ రోజున జై లోకేష్ అంటున్నారు. అది సార్ ఆయన జెమ్స్ అది యంగ్ డైనామిక్ లీడర్ అనిపించుకున్నారు. మా రత్నాల చెరువు ప్రజలకు మాత్రం దేవుడు సార్ ఆయన. అది అంటే 42 ఏళ్ల నుంచి అదే ప్రాంతంలో ఉంటున్నారు. మరి ఎంతోమంది ఎమ్మెల్యేలు చూసుంటారు కదా, ఈ పట్టాల గురించి వాళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడలేదా మీతో? మాట్లాడారు సార్, మాట్లాడారు. దొంగ హామీలు ఇచ్చారు, మంత్రులుగా కూడా చేశారు. మురుగుడు హనుమంతరావు గారు మంత్రిగా చేశారు. ఆ రోజున మేము ఆశపడ్డాం ఇస్తారేమోనని. కాంట్రు కమలా గారు ఎమ్మెల్యేగా చేశారు, మున్సిపల్ చైర్మన్గా చేశారు. మరి ఆర్కే గారు చెప్పేదేముంది? ఆయన మహానటుడు కదా, కమల్ హాసన్ అనే పేరు కూడా పడింది. సార్ని అనకూడదులే కానీ పెద్దవారు. వీళ్ళందరూ ఏంటంటే హామీలు ఇచ్చారు, ఇంకా దుష్ప్రచారం కూడా చేశారు లోకేష్ సార్ మీద. మీరు కానీ లోకేష్ గారికి ఓట్లు వేస్తే రత్నాల చెరువుని తీసేస్తారు, ఇల్లులు తొలగిస్తారు. వాళ్ళు తొలగించిన దాన్నే మన మీద వాళ్ళ మీద రుద్దేసేవాళ్ళు. వాళ్ళది ఆ భావన ఏంటంటే ఇల్లులు తొలగించే కార్యక్రమం వాళ్ళది, జేసీబీ పాలన. అట్లాంటిది ఈయన గారు మాత్రం అలా చేయలేదు సార్. హామీ ఇచ్చారు సంవత్సరంలో మీకు పట్టాలు ఇస్తానని. 10 నెలల్లోనే ఆ హామీ నెరవేర్చారు. ఈయన నిజం చెప్పాలంటే మాకు రత్నాల చెరువు ప్రజలకే ఆరాధ్య దైవం. అంటే ముఖ్యంగా 100 పడకల హాస్పిటల్ కూడా నిర్మిస్తానని చెప్పేసి నారా లోకేష్ గారు హామీ ఇవ్వటం, ఇల్లుండ కూడా దానికి శంకుస్థాపన చేస్తానని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏంటి సార్ దీని మీద ఏం చెప్తారు? ఆనాడు తాతగారు ప్రభుత్వ హాస్పిటల్ నిర్మించారనేది నిన్న వార్తలో వచ్చింది. అంటే అప్పుడు నేను పుట్టుండనేమో, కొద్ది చిన్నపిల్లవాడిని. మళ్ళీ అదే మనవడు ఆ వారసత్వంలో ఆ తెలుగుదేశం పార్టీలో ఆయన మళ్ళీ 100 పడకల ఆసుపత్రి చేయటం అనేదే చాలా అదృష్టం మంగళగిరి ప్రజలకు. అది కూడా కళ సార్. మంగళగిరి ప్రజలు 100 పడకల ఆసుపత్రి కావాలని ఎంతో పోరాటాలు చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కానీ, ఇక్కడ మంగళగిరిలో కమిటీలు ఉంటాయి కదా, వాళ్ళు కానీ అందరూ పోరాటాలు చేశారు. ఆ చేసిన దాన్ని సార్కి వినతిపత్రం కూడా అందించారు ఆ రోజున ఎన్నికల హామీలో. యువకాలం కానీ లేదా మామూలుగా విడిగా రచ్చబండ కార్యక్రమాల్లో కూడా అది కూడా తీసుకొని పద్ధతి ప్రకారం చేసుకుంటూ రేపు 13వ తారీఖు శంకుస్థాపన చేస్తున్నారు. శ్రీనివాసరావు గారికి ఆ బాధ్యతలు అప్పచెప్పారు కదా, మెడికల్ సర్వీస్ చైర్మన్ గారు. ఆయన ఒక సంవత్సరంలోపే రెడీ చేయమని లోకేష్ గారు ఆదేశించినట్టు వార్తలు వస్తున్నాయి. అది కూడా మేము మంగళగిరి ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల మొత్తం అదృష్టంగా భావిస్తున్నాం సార్. అంటే ముఖ్యంగా మంగళగిరిని దేశంలోనే ది బెస్ట్ నెంబర్ 1 నియోజకవర్గంగా నేను తీర్చిదిద్దుతాను అని చెప్పేసి కూడా లోకేష్ గారు మాట్లాడడం, నిజంగా ఆ విధంగా ఆయన అడుగులు వేస్తున్నారా ఈరోజు ఈ 10 నెలల నుంచి? ఆయన నిజంగా ఏదైతే ఆ మాట ఇచ్చారో ఆ మాటను నిలబెట్టుకోగలరంటారా? నిజంగా చేస్తారా మంగళగిరిని ఆ విధంగా? అసలు నిజం అనే పదానికే లోకేష్ అర్థం సార్. అబద్ధం అనేది ఉండదు. ఆయన ఖచ్చితంగా ఏదైతే కళలుగా అంటారో, ప్రజలకు ఏ సేవలు చేస్తే బాగుంటుందని ఆలోచించిన వాడే నిజమైన నాయకుడు. అతనికి ఆ జెమ్స్ ఉన్నాయి. ఎందుకంటే అతని నాయకుడు మామూలు విషయం కాదు సార్.
ఆయన పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా చేసినప్పుడే ఆయన విజన్ ఏంటో బయటకు వచ్చింది. 650 పైన అవార్డులు గెలుచుకున్నారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిలో. మరి అట్లాంటి నాయకుడు మా మంగళగిరి రావడమే అదృష్టం. ప్రతి హామీని నెరవేరుస్తాడు, ఎప్పుడూ ఒకలాగే ఉంటారు. ఆయన నిజమైన నాయకుడు అనేది నా భావం సార్. మళ్ళీ ఇప్పుడు నెంబర్ 3 అనుకుంటా, ఇప్పుడు నెంబర్ 1 చేస్తాం ఖచ్చితంగా. లోకేష్ గారిని నెంబర్ 1 సారు, ఇక తిరుగులేదు నాయకుడు. ఆయన మంగళగిరిలో శాశ్వతంగా, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు అయితే ఎలా అయితే గెలుస్తున్నారో అదే విధంగా మేము గెలిపించే బాధ్యతని కార్యకర్తలుగా, మేము తెలుగుదేశం కార్యకర్తలుగా మేము తీసుకుంటాం బాధ్యత. ఇంటింటికి ప్రసారం చేస్తాం. అవసరమైతే మళ్ళీ నిత్యం ఆయనే ఉండేటట్టు మా నియోజకవర్గ ఎమ్మెల్యే మంగళగిరి మన లోకేష్ ఈ లేబుల్ స్థిరస్థాయిగా నిలిచేటట్టు మేము చేస్తాం సార్. థ్యాంక్ యూ. ఓకే.